డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్నారా? సొల్యూషన్స్ కోసం చూస్తున్నారా? లెట్స్ సీ సమ్. నేను మీ డాక్టర్ శ్రావణి, డర్మటాలజిస్ట్, ఆదిత్య చైల్డ్ అండ్ స్కిన్ హాస్పిటల్, ఏలూరు. హెయిర్ ఫాల్ తర్వాత హెయిర్కి సంబంధించిన దాంట్లో ఎక్కువగా వినిపించే కంప్లైంట్స్ డాండ్రఫ్. డాండ్రఫ్ చుండ్రు అన్నది మెలసీజియా అన్న ఒక ఫంగస్ వల్ల వస్తుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి చూద్దాం. 1. రెగ్యులర్ హెయిర్ వాషెస్. ఎవరైనా సరే 3 రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవాలి. అలా కాకుండా ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు, చెమట ఎక్కువ పట్టేవాళ్ళు, లేకపోతే పొల్యూషన్లో ఎక్కువ తిరిగేవాళ్ళు ఖచ్చితంగా రోజు విడిచి రోజు హెయిర్ వాష్ చేసుకోవాలి. 2. ఆయిల్ అప్లికేషన్. చాలామంది ఆయిల్ పెట్టుకుని నైట్ అంతా ఉంచేసుకుంటారు. ఈ ఫంగస్కి ఆయిల్ ఫుడ్ లాంటిది కాబట్టి ఆయిల్ పెట్టుకుని ఒక 2 hours ఉంచుకుని హెయిర్ వాష్ చేసేసుకోండి. 3. క్లీన్లీనెస్. కోమ్స్ దగ్గర నుంచి, దువ్వెన దగ్గర నుంచి, హెయిర్ టవల్స్ అండ్ పిల్లో కవర్స్ వరకు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. 4. యూజ్ ఆఫ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్. యాంటీ డాండ్రఫ్ షాంపూని స్కాల్ప్ మీద పెట్టి కనీసం ఒక 5 to 10 minutes అన్నా ఉంచినాక మాత్రమే హెయిర్ వాష్ చేసుకోండి. 5. కొన్ని స్కాల్ప్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ అవ్వచ్చు, సెబోరిక్ డెర్మటైటిస్ అవ్వచ్చు, డ్రై స్కాల్ప్ కూడా డాండ్రఫ్ లానే మిమిక్ చేస్తాయి. కాబట్టి ఒక్కసారి డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.